నేను మీ మంగని. ఇగో ఈ ఎలంకాయ ముక్కలు జీడిపప్పు కూర వండి మీకు రుచి చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇగో ఎలంకాయ ముక్కలు ఉప్పు కారం కలిపేసి కొద్దిగా వాటర్ వేస్తాను. ఇగో ఇది కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో వేసి ఇగో మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తాను. ఇగో మసాలాకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా సామాను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఓకేనా? ఇగో ఇది మిక్సీ కొట్టేస్తున్నాను. మిక్సీ కొట్టేసా. చిటికీలో మళ్ళీ వచ్చేస్తాను బ్రేక్ తీసుకొని. మీ వంటింటితో పాటు నా వంటింటి మీద ఒక కన్నేసి అండి. ఇదిగో పాన్ పెట్టుకున్నాను. ఇటువైపు స్టవ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లోని ఎలంకాయ ముక్కలు వేస్తా. ఇది ఇటు ఒక పాన్ పట్టుకొని పెట్టి ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోసి ముందుగా ఇగో ఈ జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, ఇవి కాస్త వేసుకుంటాను. చిటికలో మళ్ళీ హాయ్ అండి. ఇక్కడ ఇగో పలుకులు వేపేసుకుంటున్నాను బాగా. ఇవి ఎర్రగా ఏగేదాకా పలుకులు బాగా దూరపోదుగా వేపుకోవాలి. ఇగో ఇక్కడ ఎలంకాయ ముక్కలు విజిల్లు వచ్చేస్తున్నాయి చూడండి. ఇగో ఎర్రగా ఏగాయి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. కుక్కర్ 3 విజిల్కి నేను ఆపేసుకుంటున్నానండి. ఇగో చూడండి, చూడు ఎంత రెడ్గా ఏగాయో, చాలా కాఫీ కలర్లో ఏగాయి, గోల్డ్ కలర్లో. ఇగో ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టి ఇగో కోచిన ఉల్లిపాయలు పాన్లో వేసుకుంటాం. ఆయిల్ వేసేస్తున్నాను. బిర్యానీ ఆకులు 2. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇగో టమాటా కోసిన టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ 2 బాగా వేగితే అప్పుడు మసాలా మనం చేసుకున్న మసాలా ముద్ద వేసుకోవచ్చు. ఉల్లిపాయ టమాటీ బేగా ఏగి గోల్డ్ కలర్లో రావాలంటే ఏగేటప్పుడు ఈ చిటికెడు ఉప్పు మనం వేసుకున్నాం అనుకోండి. ఏమీ లేదు, టమాటా ఉల్లిపాయ మెత్తబడుతుంది. టమాటా బేగా చిరుగుతుంది, చక్కగా ముద్దగా అవుతుంది. వేసేటప్పుడే ముద్దగా అయిపోతుంది బాగా. అందుకనే ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా వేసుకోవాలి. హాయ్ అండి. ఇగో ఉల్లిపాయ టమాటా బాగా వేగింది. ఇప్పుడు వచ్చి ఇగో నేను నూరు ఉంచుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్ వేస్తాను. ఇది బాగా కొంచెం బాగా వేగాక మసాలా పచ్చి పోవాలి. వేసేటప్పుడు చూడండి, మసాలా పచ్చిపోయి చాలా ముద్దగా వేగింది. ఇప్పుడు మనకి ఆ మసాలాలోకి, ఆ ముద్దలోకి, కూరలోకి తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఎలంకాయలో కారం సాల్ట్ కొద్దిగా వేసి పెట్టాను కాబట్టి ఇందులో కొంచెం వేస్తున్నాను. కారం ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా, ఈ కారం ఇలా మిక్సీ చేసుకున్నాక ఇలాగా కొంచెం వేగిన ఇలా కలిపేసుకొని రెండును చిన్నది వేగిన తర్వాత కారం స్మెల్ పోయే వరకు చిన్నది ఇలా వేసుకొని ఈ 2 ఇలా బాగా మిక్సింగ్ అయ్యాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా కుక్కర్లో ఎలంకాయ ముక్కలు
ఇవి ఇలాగే ఈ వాటర్ తోటే ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా వేగిన దాంట్లోకి ఇంకా మనము వాటర్ చాలా కొంచెం వేసాం కాబట్టి ఫస్ట్ ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఈ వాటర్ ఇందులో వేసుకుంటున్నా. ఇదిగోనండి, ఇగో ఎలంకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇవి ఇలా ఉడికేటప్పుడు మనం ఏపి ఉంచుకున్న జీడి పలుకులు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇవి ఇలా ఉంటుండగా కొంచెం ఉడకనిద్దాం. చిటికలో వచ్చేస్తాను. మీ వంటిళ్ళతో పాటు నా వంటింటి మీద కొండ పెట్టండి. హాయ్, చూడండి, ఇగో జీడిపప్పు ఎలంకాయ గ్రేవీ మసాలా పెట్టి దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారా కర్రీ ఎంత ఎలాగుందో? ఆహా ఏమి రుచి, తినరా మరచి. చూస్తేనే వాసన చూస్తేనే నా నోరు ఊరిపోతుందండి. చిన్న టేస్ట్ చేద్దాం. అమ్మో వద్దు, పతియే ప్రత్యక్ష దైవం. మా పతికి ఎట్టినచో ఏ తేడా కొట్టినా నేను షేక్ అయిపోతా. ఓకే.